ఒకరోజు రాజుగారు తన రాజ్యంలో ఒక రహస్య బంగారు నిధిని కనుగొన్నాడు. అయితే దానికి ఒక దయ్యం కాపలా వహిస్తున్నట్టు తెలుసుకున్నాడు. రాజుగారు బంగారు నిధి ఉన్న రూంలోకి వెళ్ళినప్పుడు దయ్యం రాజుగారితో ఒక సవాల్ను విసిరింది. నిధిని పొందడానికి ఒక వారంలో తన నిజాయితీ మరియు న్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్తుంది. నిధిని పొందడానికి రాజు తన ప్రజలను తన గురించి పొగడతలతో తప్పుడు కథలు సృష్టించమని ఆదేశిస్తాడు. తప్పుడు సాక్ష్యాలను విని దయ్యం రాజు మోసాన్ని వెల్లడించి రాబోయే కష్టాలని హెచ్చరిస్తుంది. కొన్ని రోజుల్లోనే రాజ్యం కరువు మరియు కష్టాలను ఎదుర్కొంటుంది. ఇది రాజుగారి అసత్యానికి ఫలితంగా. తన తప్పును గ్రహించి రాజు నిజాయితీ మరియు న్యాయంతో పాలన చేయడానికి ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే, మన జీవితంలో నిజాయితీ మరియు న్యాయం పాటించడం ద్వారా మన సిరి సంపదలు పెరుగుతాయి. కానీ మోసం మరియు అబద్ధాలు చివరికి కష్టాలను కలిగిస్తాయి. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.